విధానంలో చదువు దొరుకుతోంది. ఈ చదువులకు మార్కులే ధ్యేయం, ర్యాంకులే లక్ష్యం. దీంతో ఉన్నత విద్యలో సీట్లు పొందుతున్నారు, కానీ ఉన్నత విలువల్లో స్థానం దక్కించుకోవడం లేదు. అందుచేతనే సమాజంలో అశాంతి, అరాచకం కనిపిస్తున్నాయి. ఇక ఇటువంటి పోకడలకు భిన్నంగా నడుస్తున్న స్కూల్ను మనం పలకరిస్తున్నాం. ఇక్కడ చదువులతో పాటుగా ఆట పాటలు, ఆనందాలు, సరిగమలు కనిపిస్తాయి. పిల్లలను రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దే నందనవనంలోకి మీ అందరికీ స్వాగతం. విశాఖపట్నం శివారు ఆనందపురం దగ్గర ప్రకృతి ఒడిలో గువ్వలా ఒదిగిపోయిన ప్రాంతం పేరు గుడిలోవా. పేరుకి తగినట్టుగానే ఇక్కడ చదువుల గుడి ఉంది. ఈ గుడి పేరే విజ్ఞాన విహార. ఈ పాఠశాలకు 45 సంవత్సరాల వైభవం ఉంది. పిల్లలను పూర్తి స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ గుడిలోవ గుడి ప్రత్యేకత. అసలు ఈ పాఠశాల ప్రస్థానమే ఒక గొప్ప వైభవం. కొండ కోణంలో 1980వ ప్రాంతంలో ఈ పాఠశాలకు శ్రీకారం చుట్టారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు అప్పట్లోనే రెసిడెన్షియల్ విధానంలో దీనిని నెలకొల్పారు. పిల్లలకు వేర్వేరుగా హాస్టల్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలో చదువులు అందిస్తూ వచ్చారు. ఇక్కడ చదువు చెప్పే పద్ధతులు గమనిస్తే అచ్చమైన సరస్వతి మందిరం అని చెప్పక తప్పదు. ఉదయమే ప్రార్థనతో పిల్లల దినచర్య మొదలవుతుంది. శారీరక వ్యాయామం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తర్వాత చకచకా క్లాసులు మొదలైపోతాయి. ఉదయపు వేళలో ప్రశాంతమైన వాతావరణంలో తరగతులను నిర్వహిస్తారు. అందుచేత పూర్తి స్థాయిలో చదువుల్లో పిల్లలు లీనమయ్యేందుకు గాను అవకాశం ఉంటుంది. చదువుల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగించే విధంగా తరగతులను తీర్చిదిద్దడం విశేషం. నిష్ణాతులైన సీనియర్ టీచర్లు ప్రతిరోజు క్లాసులు తీసుకుంటారు. చదువులకు అనుబంధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబొరేటరీలు కూడా ఇక్కడ ఉంటాయి. మొక్కుబడిగా ల్యాబ్లను సందర్శించడం కాకుండా క్రమం తప్పకుండా ప్రాక్టికల్స్ చేసేలా శ్రద్ధ తీసుకుంటారు. దీంతో చదువుకున్న విషయాలు అన్ని పూర్తి స్థాయిలో వంట పడతాయి. ఇక్కడ బట్టి కొట్టే విధానాలు అస్సలు కనిపించవు. పూర్తిగా సబ్జెక్టులను అర్థం చేసుకునే పద్ధతులే ఉంటాయి. ఇక్కడ చదివే ప్రతి వ్యక్తి కూడా సర్వాంగీణ వికాసం పొందాలి, సమగ్ర వికాసం పొందాలి. సర్వాంగీణ వికాసం అన్నట్టయితే అతని శారీరక, మానసిక, ప్రాణిక, ఆధ్యాత్మిక, బౌద్ధిక వికాసం ఏదైతే ఉందో అది జరగాలి. దాంతోపాటు చుట్టూ ఉండేటువంటి పరివారము అంటే కుటుంబము, మిగిలిన ప్రకృతి అన్నిటితో తాదాత్మ్యం చెంది దాంతో శాంతియుత జీవనం, సమగ్ర జీవనం సరిగా కొనసాగించాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ విద్యాలయాల్లో మనం ఏం చేసామంటే వ్యక్తి నిర్మాణానికి సంబంధించినటువంటి 28 మ్యాన్ మేకింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యం ఇస్తూ చదువు ఎట్లనే ఉంటుంది. కాబట్టి అకాడమికల్లీ ఎక్సలెంట్ బట్ పర్సనల్లీ చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తి తయారు కావాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం. గుడిలోవా విజ్ఞాన విహారలో చదవటం ఒక వరం. ఇక్కడ పిల్లలు అభిరుచికే పెద్దపీట వేస్తారు. విద్యార్థులు ఇష్టమైన రంగాలను ఎంచుకొని రాణించే విధంగా పునాదులు నిర్మిస్తారు. నాణ్యమైన పునాదులు ఆధారంగా పిల్లలు ముందుకు సాగుతారు. భవిష్యత్ పట్ల సుస్పష్టతతో ఇక్కడ విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు. విజ్ఞాన విహార పాఠశాలలో లైబ్రరీ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. పిల్లలకు పాఠ్య పుస్తకాలే కాకుండా అనేక రకాల రిఫరెన్స్ పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. రెగ్యులర్ చదువులతో పాటుగా పుస్తక పఠనంను ఇక్కడ ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఆరు బయట ప్రకృతి ఒడిలో కూడా హాయిగా పుస్తకాలు చదువుకునే అవకాశం ఉంటుంది. కాంక్రీట్ జంగిళ్లకు భిన్నంగా ఇక్కడ చదువులు ఉంటాయి. విజ్ఞాన విహార పాఠశాల అచ్చంగా ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ప్రాంగణం. సుమారు 40 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ కాలుష్యం మచ్చుకైనా కనిపించదు. ఆహ్లాదం అన్ని చోట్ల కనిపిస్తుంది. చెట్టు చేమల మధ్య పచ్చదనంతో పోటీ పడుతూ పిల్లల ప్రస్థానం కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి ఒడిలో ఉండేటువంటి విద్యాలయం. ఇక్కడ మొదటి నుంచి మనం తీసుకునేటువంటి జాగ్రత్త ఏమిటంటే ఈ కొండలు, ఈ ప్రకృతి, ఇక్కడ ఉండేటువంటి చెట్లు ఏమి అంటే వాటిని విధ్వంసం చేయకుండానే మొత్తము ఇక్కడ నిర్మాణం అంతా కూడా జరిగింది. దీనికి కారణం ఒకటే,
ప్రకృతి ఒడిలో వికసించినటువంటి వ్యక్తి యొక్క వికాసము సమగ్రంగా ఉంటుంది. ప్రకృతితో సహజీవనం చేసినట్టయితే అతనికి ఉండేటువంటి పొల్యూటెడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ డ్రివెన్ అవే, అవి వెనక్కి వెళ్ళిపోతాయి అనేటువంటి ఆలోచన. కాబట్టి ఇది ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అదే. ఇది జీరో పొల్యూషన్ జోన్గా చాలా సంవత్సరాలు దానికే వాళ్ళు రికార్డ్ చేస్తూ వచ్చారు. అందువల్ల మనం ప్రకృతి ఒడిలో ఉంటూ వ్యక్తిని తీర్చిదిద్దటం అనేటువంటిది మన యొక్క ఉద్దేశము. విజ్ఞాన విహార పాఠశాల అంటేనే ఆటపాటలకు పెట్టింది పేరు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పోటీ పడుతూ ఉంటారు. ఆటపాటలు కారణంగా పిల్లల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఆనందంగా చదువులమ్మ ఒడిలో ఆడుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. విజ్ఞాన విహార స్కూల్లో ఆటపాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లలు గ్రౌండ్ కి వచ్చి ఆడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కార్పొరేట్ స్కూల్లో మచ్చుకైనా ప్లే గ్రౌండ్ కనిపించడం లేదు. కనీసం వారాంతపు సెలవుల్లో కూడా ఆడుకునే ఛాన్స్ ఇవ్వడమే లేదు. కానీ విజ్ఞాన విహార స్కూల్లో మాత్రం పిల్లల అభిరుచికే పెద్దపీట. హాయిగా నచ్చిన గేమ్ ను ఎంచుకొని రాణించే అవకాశం ఉంటుంది. ఇక వార్షికోత్సవ సమయంలో పిల్లల ప్రదర్శనలు చూడడానికి 2 కళ్ళు చాలవు. అద్భుతాలను అక్షరాల కళ్ళ ముందు నిలుపుతారు. అబ్బాయిలతో అన్ని రకాలుగాను అమ్మాయిలు పోటీ పడతారు. మేము సైతం అంటూ విన్యాసాలు చేసి చూపిస్తూ ఉంటారు. ఇక కొన్ని ప్రదర్శనలు చూస్తుంటే గూస్ బంప్స్ రావడం అయితే ఖాయం. సాహస విన్యాసాలతో అదరహో అనిపించేస్తూ ఉంటారు. ఇటువంటి విన్యాసాలతో పిల్లలకు స్కూల్తో చక్కటి అనుబంధం ఏర్పడిపోతుంది. ఇక మరచిపోలేని అనుభూతులతో మమేకమైపోతారు. నమస్కారం అండి, నా పేరు వెంకటరమణ దొడ్డి. నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కెమిస్ట్రీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. ప్రజెంట్ అక్కడ కెమిస్ట్రీ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డీన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నా 2 పుత్రులు, పెద్ద ఆయన హర్షిత్ దొడ్డి, చిన్నవాడు ప్రశాంత్ దొడ్డి. హర్షిత్ దొడ్డి 9th క్లాస్లోని, చిన్నవాడు ప్రశాంత్ దొడ్డి 7th క్లాస్లోని ఇక్కడ చదువుకుంటున్నారు. నేను ఐఐటి కాన్పూర్లో పిహెచ్డి చేశాను. తర్వాత అమెరికా కూడా వెళ్ళొచ్చాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మా పిల్లల్ని అక్కడ నేను ఉన్న చోట కూడా చదివించవచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని ఇక్కడ వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. దానికి ఒకటే కారణం అండి, ఈ స్కూల్ యొక్క చరిత్ర, ఈ స్కూల్ యొక్క విద్యా విధానం మిగతా స్కూల్ కన్నా డిఫరెంట్. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే చదువు, ఈ రోజుల్లో చదువు, నాలెడ్జ్ ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవైలబుల్గా ఉందండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వెబ్ ఆర్ ఎట్ ఫింగర్ టిప్స్. సో చదువు అన్ని చోట్ల అవైలబుల్గా ఉందండి. కానీ సంస్కారం అన్ని స్కూల్స్లలో అవైలబుల్గా కరెక్ట్గా ఉండదండి. సంస్కారం కరెక్ట్గా ఉండాలంటే మాత్రం ఇలాంటి స్కూల్లోనే జాయిన్ చేయాలండి. అందుకనే నేను మా పిల్లలిద్దరిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. నాకు సంస్కారం ఉంటే చదువు ఎప్పుడైనా వస్తుంది అనే ఒక గట్టి భావన నాలో ఉంది. ఆ ఉద్దేశంతోనే మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ నేను ఊహించినట్టుగా నా సంస్కారాన్ని నడుపుకుంటూ, సంస్కారం నేర్చుకుంటూ, మంచి సంస్కారం నేర్చుకుంటూ చదువు కూడా నేర్చుకుంటున్నారు. చదువు విషయంలోని సంస్కారం విషయంలో 2 ఉన్నాయి. అందుకే నాకు ఈ స్కూల్ అంటే ఇష్టం. విజ్ఞాన విహార స్కూల్లో నేను అందుకే వేయడం జరిగింది, ఈ గుండురావు స్కూల్లో. ధన్యవాదాలు. నా పేరు లలిత కుమారి సార్, స్కూల్ అసిస్టెంట్ అండి. మా అబ్బాయి డి పునీత్ రాజ్ అని 7th క్లాస్ చదువుతున్నాడు ఈ స్కూల్లో. నేను గత ఏడాది రెసిడెన్షియల్ ప్యాటర్న్లో పెట్టడానికి అన్ని స్కూల్ కోసం గ్యాదర్ చేశాను. తర్వాత అన్ని స్కూల్ కన్నా మెరుగైన విద్య కానీ, అలాగే ముఖ్యంగా డిసిప్లైన్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ
అన్ని విషయాల్లో ఈ స్కూల్ చాలా బాగుంటుందని ప్రీవియస్ స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర విన్నాను. ఆ తర్వాత నేను కూడా నాకు 2-3 టైమ్స్ వచ్చి స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని చూశాను. నేరుగా చూశాక మళ్ళీ ఆలోచించి ఈ స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది నాకు తెలిసి ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయ్యాడు మా అబ్బాయి. ఆ తర్వాత జాయిన్ చేసినప్పటికీ ఇప్పటికీ 6 months అయిందండి. ఈ 6 monthsలో బాబులో చాలా డెవలప్మెంట్ అయితే కనిపించింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ ఎవ్రీడే ఉంటుంది, యోగా, తర్వాత మ్యూజిక్. ఎవరి అభిరుచి ప్రకారం అంటే వాళ్ళ అభిరుచి పరంగా వాళ్ళకి ఆ దిశగా వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం, అలాగే డివిజనల్గా వాళ్ళకి భగవద్గీత అని, మహాభారతం అని, హనుమాన్ చాలీస్ అని అటువంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ స్కూల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మంచి వాల్యూస్తో కూడినటువంటి ఎడ్యుకేషను, అంతేకాకుండా డిసిప్లైన్, తర్వాత అంటే వాళ్ళు ఇక్కడ తీసుకున్న పిల్లల మీద ముఖ్యంగా తీసుకున్న శ్రద్ధ మాత్రం నాకు చాలా నచ్చింది. విజ్ఞాన విహార పాఠశాలలలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. పిల్లలను అప్పగించిన తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ చదువులు సాగుతూ ఉంటాయి. పరిశుభ్రమైన హాస్టల్స్ లో ఆధునిక హంగులు అన్నీ కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో ఉన్నప్పటి నుండి అన్ని రకాల వసతులు కలిగి ఉండడం విశేషం. విజ్ఞాన విహారలో అబ్బాయిలకు అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్స్ ఉంటాయి. వేర్వేరు సమయాల్లో రాకపోకలు, వేర్వేరు మార్గాల్లో కదలికలు ఉంటాయి. భద్రత పటిష్టతకు పెద్దపీట వేస్తారు సరికదా. ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ప్రిన్సిపల్, సీనియర్ టీచర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ స్టాఫ్ అంతా అదే ప్రాంగణంలో కూడా నివసిస్తూ ఉంటారు. అవసరాల కోసం ఇక్కడ ప్రత్యేక హాస్పిటల్ కూడా అందుబాటులో ఉంటుంది. అత్యవసర సేవల కోసం అంబులెన్స్ ను కూడా ఉంచుతారు. కేవలం స్కూల్ కోసమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంటారు. వాతావరణం మీద అవగాహన కోసం ఇక్కడ పశు పోషణ కూడా చేస్తూ ఉంటారు. 40కు పైగా గోమాతలను ఇక్కడ పోషిస్తున్నారు. నాణ్యమైన ఆవు పాలను విద్యార్థుల అవసరాలకే వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు స్టడీ టూర్స్ కు కూడా తీసుకువెళ్లడం ద్వారా సమాజంలోని పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. మొత్తం దేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలన్నిటి నుంచి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మణిపూర్, నాగాలాండ్, త్రిపుర ఇటువంటి చోట్ల నుంచి కూడా విద్యార్థులు వచ్చి 5వ క్లాస్లో ఇక్కడ జాయిన్ అవుతారు. 10వ క్లాస్ వరకు వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు. ఇది రెసిడెన్షియల్ స్కూలు, గురుకులం తరహాలో ఇది నడబడుతూ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బయటికి వెళ్ళడానికి ఉండదు, వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ టెలివిజన్ కానీ సెల్ ఫోన్ కానీ పిల్లలకి అందుబాటులో ఉండవు. కానీ విద్య మాత్రం నిత్యం అందుబాటులో ఉంటుంది. విద్యతో పాటుగా వాళ్ళకి శారీరకమైనటువంటి దారుఢ్యం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన విహార గుడిలో అంటే మామూలు పాఠశాల కాదు, అసలైన భారతీయ విద్యా విధానాలకు ప్రతీక. అందుకే అక్కడ అన్ని రకాల శిక్షణ సౌలభ్యాలు కనిపిస్తాయి. పూర్వం మన ఋషులు రూపొందించిన 20కు పైగా వ్యవస్థలలో విద్యార్థులకు తర్ఫీదిస్తూ ఉంటారు. అసలైన భావి భారత పౌరునిగా తీర్చిదిద్దుతూ ఉంటారు. విజ్ఞాన విహార ప్రాంగణం చుట్టుపక్కల గ్రామాలకు కూడా సేవలు అందిస్తూ ఉంటుంది. దాదాపు 20 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా ఇక్కడ డే స్కూల్ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యా సేవలు అందిస్తున్నారు. విజ్ఞాన విహారలో అంతా కుటుంబ వాతావరణమే కనిపిస్తుంది. పిల్లలతో పాటు టీచర్స్, సిబ్బంది కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. అంతా కలిసిపోయి ఒకే కుటుంబం అన్న భావన కలిగిస్తారు. ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. అత్యధిక శాతం టీచర్లు, సిబ్బంది 25-30 సంవత్సరాలుగా ఇక్కడే సేవలు అందిస్తున్నారంటే ఇక్కడ సామాజిక జీవనం ఎంత గొప్పదో మనందరం అర్థం చేసుకోవచ్చు.
విజ్ఞాన విహార పాఠశాల జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా ఒడిశా, బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు తరలి వస్తూ ఉంటారు. ఒక రకంగా ఇది ఒక మినీ భారత్ అని కూడా అనుకోవచ్చు. 1980లో ప్రారంభించినటువంటి ఈ ప్రయాణం వందల సంవత్సరాలకు పైబడి కొనసాగాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఇప్పటికి కేవలం 45 సంవత్సరాలు మాత్రమే ప్రయాణం సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఏ విలువల కోసమైతే ఈ విద్యాలయం నిర్మాణం చేయబడిందో, ఏ విలువల ఆధారంగా మొత్తం ప్రకృతి అంతా నిర్మాణం అయిందో, ఇక్కడ ఏ విలువల ఆధారంగా విద్యార్థుల యొక్క వికాసం సాధ్యమవుతుందో వాటన్నిటినీ కొనసాగించేటువంటి వ్యవస్థ నిర్మాణం కావాలి. దానికి కావాల్సినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకొని వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందరికి వేయాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది ఒక శాశ్వత విలువల విద్యా కేంద్రంగా విలసిల్లాలనేటువంటిది మన యొక్క అభిలాష. దానికి అనుగుణంగానే అన్ని యోజనలు చేయబడుతున్నాయి. 3 తరాలు ఇప్పటికి మారినాయి, కొత్త తరాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి ఏర్పాట్లో మీరు చూసినట్టయితే అనేక కొత్త యంగ్స్టర్స్ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఉద్దేశం ఏమిటంటే తరతరాల మధ్య అంతరం తగ్గుతూ ప్రతి తరం కూడా ఈ విలువల్ని కొనసాగించాలి, ఈ వ్యవస్థని కొనసాగించాలనేటువంటిది ఉద్దేశం. విజ్ఞాన విహారలో ఇప్పటిదాకా వేలాది విద్యార్థులు అక్షరాలు దిద్దారు, జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రస్థానంలో వేల కుటుంబాలకు ఈ స్కూల్ అండగా నిలిచింది. ఇప్పటికే దాదాపు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న ఈ చదువుల గుడి మరో 100 ఏళ్లు విజయవంతంగా కొనసాగాలని మనందరం కోరుకుందాం. Mind Media, the voice of India.